ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. రైతు నేస్తం ఫోన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వ్యవసాయ సమాచారం చూద్దాం. నల్లరేగడి నేలల్లో నిలువ ఉండే తేమను ఉపయోగించుకొని దక్షిణ తెలంగాణ జిల్లాల్లో శనగ మరియు కుసుమ పంటలు విత్తుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాల్లో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, వేరుశెనగ మరియు ప్రొద్దుతిరుగుడు పంటలు విత్తుకోవాలి. రబీలో మొక్కజొన్నను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15లోగా విత్తుకోవచ్చు. మొక్కజొన్నలో అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ DHM 117 విత్తనం మొక్కజొన్న పరిశోధనా స్థానం రాజేంద్రనగర్లో అందుబాటులో ఉంది. మన రాష్ట్రంలో శనగ రబీ పంటగా నల్లరేగడి భూముల్లో అక్టోబర్ నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. దేశవాళీ రకాలైన JG11, JAK 9218, ICCV 37, JG 130, జ్యోతి, ICCV 10, నంద్యాల్ శనగ 1, కాబూలీ రకాలైన KAK 2, పూలే G 95-311, ICCV 2 సాగుకు అనుకూలం. ఎకరానికి దేశవాళీ రకాలైతే 25 నుంచి 30 కిలోలు, కాబూలీ రకాలైతే 45 నుంచి 60 కిలోలు వేసుకోవాలి. విత్తడానికి సరిపడా తేమ లేనప్పుడు ఒక తడి ఇచ్చి విత్తనం వేసుకోవాలి. విత్తేటప్పుడు విత్తనాన్ని 5 నుంచి 8 సెంటీమీటర్ల లోతులో తడిమట్టి తగిలేలా విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా విత్తుకోవాలి. ఒక చదరపు మీటరుకు 33 మొక్కలు ఉండేటట్లుగా చూసుకోవాలి. విత్తనం మరియు నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను అరికట్టడానికి ప్రతి కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్ లేదా కాప్టాన్ లేదా 2 గ్రాముల కార్బండిజం లేదా 1 నుంచి 1.5 గ్రాముల విటావాక్స్ కార్బాక్సిన్తో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కందిలో ఫైటోప్తోరా ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు మాంకోజెబ్ 600 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరా పొలంలో పిచికారీ చేయాలి. ఈ వాతావరణ పరిస్థితులు ఆముదంలో బూజు తెగులు ఆశించడానికి అనుకూలం. దీన్ని నివారించుకోవాలంటే ముందస్తు చర్యగా కార్బండిజం 200 గ్రాములు లేదా ప్రొపికొనజోల్ 200 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. టమాటాలో ఆకుమాడు తెగులు నివారించాలంటే మాంకోజెబ్ 600 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. నీటిపారుదల క్రింద రబీలో కంది, వేరుశెనగ, ఆముదం సాగుకు అక్టోబర్ 15 వరకు అనుకూలం. గడిచిన 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 37 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 26 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. ఈ శుక్రవారం అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం 5:30 రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాంలో పాడి పశువుల్లో సకాలంలో ఎదకు వచ్చి చూడి కట్టడానికి చర్యలు అనే అంశంపై డాక్టర్ రామచంద్రారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, పశు వైద్య కళాశాల, కోరుట్ల, కరీంనగర్ జిల్లా రైతులడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. రైతు నేస్తం ఫోన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం చిరుధాన్యాల యొక్క అదనపు విలువలు. చిరుధాన్యాలు అనేవి సాంప్రదాయంగా మన దేశంలో సాగులో ఉన్నాయి. చిరుధాన్యాలలో చేసిన ఆహారం మన జీవనంలో భాగంగా ఉండేది. వరి దిగుబడులు పెరిగిన కొద్దీ మిగతా ధాన్యాల వినియోగం బాగా తగ్గింది. చిరుధాన్యాలను వాటితో చేసే ఆహారాన్ని వినియోగదారులకు చేరువ చేసే ఉద్దేశంతో IIMR ఎంతో కృషి చేస్తోంది. ఇదే అంశంపై మాట్లాడటానికి మన స్టూడియోకి వచ్చేశారు డాక్టర్ బి దయాకర్ రావు గారు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ PI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్. నమస్కారం సార్. అంటే మనం ఈరోజు చిరుధాన్యాల యొక్క అదనపు విలువల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అంటే చిరుధాన్యాలు అంటే ఏవేవి, అంటే వేటిని మనం చిరుధాన్యాల కింద పరిగణించవచ్చు అంటారు, తీసుకోవచ్చు అంటారు? చిరుధాన్యాలు దాని డెఫినేషన్ ప్రకారం అంటే అది స్మాల్ గ్రెయిన్ సీరియల్స్ అని అంటారండి. ఇవి ప్రత్యేకంగా మన సాంప్రదాయంతో ఎంతో
ఒక ముడిపడి అనేక సంవత్సరాలుగా మన కల్చర్లో ఎంతో ఇంబైబ్ అయి ఉన్న తృణధాన్యాలైనా చిరుధాన్యాలైనా ప్రత్యేకంగా దాంట్లో ప్రథమంగా జొన్నలు, తర్వాత సజ్జలు, తర్వాత రాగులు, తర్వాత మరి ఈ ఇంకా తృణధాన్యాలు అనేవన్నీ కొర్రలు, వరిగలు, సామలు, ఊదలు ఇటువంటి మొత్తం కలిపి 8 రకాలండి. దీంట్లో అన్నిటికంటే ప్రప్రథమంగా మనం జొన్న మన రాష్ట్రంలో పండించబడుతుందండి. ఓకే. ఈ చిరుధాన్యాలు మన రాష్ట్రం ఎక్కువగా అంటే జొన్న కాకుండా ఇంకా సెకండ్ ప్లేస్ అంటే ఎక్కువగా ఏవి పండించవచ్చు అంటారు మన రాష్ట్రంలో, మన వాతావరణానికి అనుకూలంగా ఉండేది? ఈ దినాల్లో మనకి దీని యొక్క పోషక విలువలను బట్టి, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ డిజీజ్ అనేవి ఎంతో బాగా అగ్రెసివ్గా మన ఇన్వేట్ చేస్తున్నది. మన ఎస్పెషలీ అర్బన్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ని బట్టి వీటికి మనం విరుగుడుగా మరి చిరుధాన్యాల్లో ప్రప్రథమంగా స్మాల్ మిల్లెట్స్లో మనము వాటిని ప్రోత్సహించే, ఎందుకంటే ఇవన్నీ కూడా మెట్ట ప్రాంతాలకి పండించవచ్చండి. ఇవి ఒకప్పుడు వీటి విస్తీర్ణత కూడా ఎంతో అధికంగా ఉండేది, ఇప్పుడు వాటిని తగ్గించబడింది. ఉదాహరణకు కొర్రలు అనేవి ఇవి మధుమేహానికి ఎంతో తోడ్పడేవిగా ఉన్నది. జొన్నలతో పాటు మరి పచ్చజొన్న అంటాం మనం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం ఆ ప్రాంతాల్లో ఈ పచ్చజొన్నని పండించేవారుగా. అయితే వీటిని మనం ప్రోత్సహించిన ఎడ్ల వీటి చిరుధాన్యాల్లో మనకి న్యూట్రిషనల్ సెక్యూరిటీకి ఎంతో దోహదం చేసేదిగా ఉన్నదండి. ఓకే. కొర్రలు ఇంకా మిగతావి కూడా ఉన్నాయండి. తృణధాన్యాలు, సామలని, అరికలని, ఊదలని, వీటన్నిటిలో వాటి పోషక విలువలు మరి ఈ దినాల్లో మనం చూస్తుంటే ఓట్స్ అని, లేకపోతే కిన్వా అని, చియా సీడ్స్ అని, ఇటువంటివన్నీ మన దేశాన్ని ఇన్వైట్ చేస్తున్నాయండి. ఇవన్నీ బ్యాక్డ్ అప్ బై ద మల్టీనేషనల్ కంపెనీస్. మార్కెటింగ్ సపోర్ట్ బాగుంది కాబట్టి వాటిని జనాల్లోకి వాళ్ళు ఎంతో ఫోర్స్ఫుల్గా వాటికి పోషక విలువలు ఉన్నాయి. కానీ వాటిని ఈ తృణధాన్యాలతో కంపేర్ చేస్తుంటే వాటికి ఏం తక్కువ లేదు. వాటి ధర విపరీతంగా ఉందండి. ఇప్పుడు కిన్వా అనే దాన్ని ఒక 1500-2000 దాకా కూడా పర్ కిలో మరి వెచ్చించి జనాలు దాన్ని తింటున్నారండి. మన సాంప్రదాయకమైన పంటలుగా ఉన్న ఈ చిరుధాన్యాల్ని మనం ప్రోత్సహించేందుకు ప్రభుత్వము మరి ప్రతి ఒక్క పౌరుని యొక్క బాధ్యత అని నేను అనుకుంటానండి. అంటే అంత వెచ్చించి దాన్ని అంటే వినియోగిస్తున్నారంటే ఆ పోషక విలువలు అంటే మన సాంప్రదాయ చిరుధాన్యాల్లో లేవంటారా? చిరుధాన్యాల్లో ఉన్నది ఇది ప్రత్యేకంగా మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉన్నది. మనం వీటిని మొదటి నుంచి చిరుధాన్యాలని పూర్ మ్యాన్స్ క్రాప్ అని అంటూ వచ్చారండి. దీని బ్రాండింగ్ని రీబ్రాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. హెల్త్ ఫుడ్స్ అని, కన్వీనియంట్ ఫుడ్స్ అని, వీటిలో ఉండే పోషక విలువలన్నీ కూడా మనం హైలైట్ చేసిన ఎడ్ల దానికి ఎంతో మనము మార్కెటింగ్ సపోర్ట్ లాగా, అన్నిటికంటే ముఖ్యంగా కన్జ్యూమర్కి అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ దినాల్లో. అంతేకాదు మనం చూస్తుంటే ఒకప్పుడు కుర్కురే అనేది ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు ఎప్పుడైతే ఇది అడ్వర్టైజింగ్ చేయబడిందో ఇప్పుడు ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా కుర్కురే అవైలబుల్. అంటే దీన్ని నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మన అర్బన్ డిమాండ్ ఎవరైతే మరి హై క్లాస్ పీపుల్ తింటున్నారో లేకపోతే అర్బన్ పీపుల్ తింటున్నారో అది నార్మల్గా టెండెన్సీ రూరల్ పీపుల్ కూడా ఇమిటేట్ చేస్తారండి. ఎకనామిక్ థియరీలో ఒకటి ఉన్నదంటే డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అని. అదేవిధంగా మనం ఈ చిరుధాన్యాల్ని రీబ్రాండ్ చేసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళేలా చైతన్యవంతం చేసి ఇవి మరి వారికి అందుబాటులో ఉండే ధరల్లో ఉంచి మరి మాస్ కన్జంప్షన్కి మనం ప్రోత్సహించేది ప్రభుత్వ బాధ్యతే కాదు, ప్రైవేట్ సంస్థల బాధ్యత, మనందరి బాధ్యత అని నేను అనుకుంటానండి. రైట్ సార్, ఇప్పుడు ఒక చిన్న ఏవీ చూద్దాం సార్. ఇప్పుడు ఒక చిన్న ఏవీ చూద్దాం. We at Indian Institute of Millets Research work on crop improvement on millets. 8 millets basically: sorghum, bajra, foxtail millet, finger millet, little proso, kodo, and the main idea here is to give best of the hybrids and varieties, but our added responsibility is to add value to these crops. These crops have very high nutrition. That is why we are adding value, and in order to provide to the consumers best of the commodities in terms of ready to eat and ready to cook products.
Plus also we are also training the entrepreneurs in order to develop that the village supply chain clusters are formulated so that the farmer will get a better income from the millet production, value addition, processing and also the entrepreneurship development. This is what is the total goal and vision of this institute, through value addition to increase the farmer's income and also to see that the consumers get better nutrition so that the food and nutrition security values are served best, which is the main goal of Indian Council of Agriculture Research and Indian Institute of Millets Research. రైట్ సార్, అంటే మీరు కురుకురే ఇలాంటివి ఉత్పత్తుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ ఫామ్ లెవెల్ ఎడిషన్ అంటే ఎలా ఉందంటారు? చిరుధాన్యాలు అనేది నేను చెప్పిన విధంగా రైతులకి ఎంతో కాలంగా దాదాపు 4-5 డికేట్స్ కింద మన భారతదేశంలో పండించుతూ వస్తున్నారు. కానీ రైతులు, ప్రత్యేకంగా మెట్ట ప్రాంతాలకు చెందిన రైతులు వీటి కుటుంబ అవసరం కొరకు వాడుతూ దాని యొక్క గ్రాసం ఏదైతే పశుగ్రాసం కింద వాడుతూ వస్తున్నారండి. అయితే దీని కమర్షియల్ విలువలు ఇంకా వాడు డిస్కవర్ చేయలేదు. అయితే ఇప్పుడు ప్రయత్నం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఏదైతుందో దీనికి మాకు నేషనల్ మ్యాండేట్ ఉండడం వల్ల దీని డిమాండ్ సృష్టీకరణ మళ్ళీ తిరిగి మన ప్రజల్లోకి తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని నేను భావిస్తున్నానండి. ప్రప్రదంగా ఇంతకుముందు మేము డైరెక్టరేట్ ఆఫ్ సోర్గమ్ రీసెర్చ్ అని మా సంస్థని పిలువబడే మా యొక్క ఇన్స్టిట్యూట్, దాని నుంచి అప్గ్రేడ్ చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అని ఇప్పుడు 8 ఆల్ ద మిల్లెట్స్ని మేము అడ్రస్ చేస్తూ వచ్చామండి. అయితే మా ప్రైమరీ స్టేక్ హోల్డర్ ఫార్మర్ అండి. ఫార్మర్ వారి యొక్క డిమాండ్ క్రియేట్ చేయడం అంటే, దానికి విలువలు కలిగి చేయడం అంటే, ఇంతకాలం రీసెర్చ్ అనేది ప్రప్రదంగా సప్లై సైడ్ బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ మరి దాని ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయండి దాదాపు 40 సంవత్సరాలు. అయితే గత డికేడ్లో ఒక 8 to 10 ఇయర్స్ ఆ ప్రాంతంలో మేము డైవర్సిఫై చేసి మా రీసెర్చ్ స్ట్రాటజీస్ కూడా మేము డైవర్సిఫై చేసి సప్లై సైడ్ నుంచి డిమాండ్ సైడ్కి చేయడం జరిగిందండి. ఎందుకంటే ఈ డిమాండ్ లేనంత సమయంలో అంతకాలంలో ఎంత పండించినా కానీ మరి అది తినేవాళ్ళు అవసరం, వినియోగదారులు అనేది మనకు ఎంతో ముఖ్యమని నేను భావిస్తున్నాను. దాన్ని బట్టి మా స్ట్రాటజీ మార్చి వీటిలో వాల్యూ ఎడిషన్ క్రియేట్ చేసిన ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ ఏవైతున్నదో మన జొన్నతోటైనా లేకపోతే సజ్జలైనా రాగులైనా వీటన్నిటిది ప్రాసెసింగ్ టెక్నాలజీస్ అనేవి ఎక్కువ ఎవరు సిఎఫ్టిఆర్ఏ కానీ ఇంకా వేరే అయినా కానీ కాన్సన్ట్రేషన్ ప్రైమర్లీ మనము రైస్ వీటిపైనే జరగడం వల్ల వీటిపైన కాన్సన్ట్రేషన్ మరీ తక్కువ అవ్వడం వల్ల కేవలం మార్కెట్లో జొన్న పౌడర్ మాత్రమే దొరికేదండి, సజ్జలదైనా కానీ. దాన్ని బట్టి వాళ్ళు జొన్న రొట్టె చేసుకోవడం లేకపోతే సంగటి చేసుకోవడం, ఈ విధంగా ప్రాసెసింగ్ టెక్నాలజీస్ అనేవి వెలుగులోకి రాలేదు. అయితే మా ప్రయత్నం ఏం జరిగామంటే అండి, ఒక 8 సంవత్సరాల క్రితం వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్లో, నేషనల్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్లో మేము ఈ యొక్క కాంపిటేటివ్ బేస్లో ఈ ప్రాజెక్ట్ తీసుకొని వాల్యూ చైన్ కంప్లీట్లీ డెవలప్ చేయడం జరిగిందండి. ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో వీటి యూటిలైజేషన్లో, వినియోగంలో ఏదైతే కొరతలు ఉన్నాయో, ప్రత్యేకంగా నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నానండి. జొన్న రొట్టె చేయడం మనకి చాలా కష్టం అండి. అంటే దీంట్లో కొద్దిగా సైన్స్ కూడా మనం అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. జొన్నలో సాధారణంగా మనము ఏదైతే గోధుమలో ఉన్న ప్రోటీన్ అనేది గ్లూటెన్ ఫార్మేషన్ జొన్నలో మరి చిరుధాన్యాల్లో లేదండి. ఈ గ్లూటెన్ అనేది ఏమిటంటే బంక మనకి కలిగచేసి రొట్టె చేసేటప్పుడు దానికి మనము పీట మీద మంచిగా చక్కగా దాన్ని అమర్చి సరిగ్గా చేసుకోగలిగే కన్వీనియన్స్ ఉన్నదండి. అటువంటిది లేని పక్షంలో ఏం చేస్తారంటే మన ట్రెడిషనల్ పద్ధతిలో చూస్తుంటే జొన్న పిండిలో వేడి నీళ్ళు కలపడము, దాంట్లో వేడి నీళ్ళు కలపడం వల్ల దాంట్లో ఉన్న స్టార్చ్ జెలటినైజ్ అవుతుందండి. జెలటినైజ్ అంటే కొద్దిగా బంకగా కొద్దిగా జరగడం వల్ల ఆ వేడి నీళ్ళ ద్వారా ఎప్పుడైతే అది మరి కంప్లీట్ ముద్దగా చేసి అప్పటికప్పుడే మనం దాన్ని మళ్ళీ అయితే మీరు గోధుమ రొట్టెలాగా జొన్న రొట్టెని చేయలేమండి. ఈ యొక్క పిండిని ఏదైతే మొత్తం మనము కంప్లీట్లీ హాట్ వాటర్తో చేసి దాన్ని ప్రాపర్గా నీడింగ్ చేసిన తర్వాత
చేయితోటి మనం దీన్ని చేయాల్సిన అవసరం ఉందండి. కొన్నిసార్లు అది ఒక బండ పైన పెట్టడం, దాన్ని చేయితో కొట్టడం జరుగుతుంది. లేకపోతే కొద్దిమందికి ఇంకా బాగా స్కిల్ ఉన్నవాళ్ళు ఆ ముద్ద తీసుకొని చేయితోటి కొట్టడం. సో దానివల్ల డ్రడ్జరీ అండి, ఉమెన్కి ఇది ఎంతో డ్రడ్జరీగా, మోడర్న్ ఉమెన్కి టైం లేదండి. ఆ టైం లేని పక్షంలో మనము చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇటువంటి ప్రోడక్ట్స్ అంతరిస్తూ వచ్చాయి. అందుకనే జొన్న వినియోగం అనేది తక్కువైతూ వచ్చింది. ఇప్పుడు వీటిని కన్వీనియంట్గా చేయడం ఏ విధంగా అనేదే మా ప్రయత్నం జరుగుతూ వచ్చిందండి. అయితే ఒక విధానంలో మేము ఈ జొన్న రొట్టె మెషిన్ గురించి మీకు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. రోటీ మేకర్ లాగా. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో ఒక 1000 రెస్టారెంట్స్ ఉన్నాయండి జొన్న రొట్టెలను మరి వినియోగదారులకు అందించేది. ఎందుకంటే ఇంట్లో చేసుకోవడం కష్టం మహిళలకి. అందుకనే ఈ రొట్టెలు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి స్కిల్డ్ ఉమెన్ వచ్చి ఈ హోటల్లో, రెస్టారెంట్స్లో చేయడము, అవి టేక్ అవే రెస్టారెంట్స్ కింద తీసుకొని వెళ్ళడం, ఇంట్లో కర్రీస్ తోటి వాటిని తినడం జరుగుతుందండి. అయితే ఇటీవల ఏం జరిగిందంటే దాదాపు 5 సంవత్సరాల క్రితం నుంచి కొన్ని ఆంటర్ప్రెన్యూర్స్ని వారిని ఎంకరేజ్ చేస్తూ రోటీ మెషిన్స్ అనేది చేయడం జరిగిందండి. వీటిని చిన్న చిన్న రైతుకారులు, ఇప్పుడు తాండూరులో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన సతీష్ అని, ఆయన ఆరంభించాడు. అదేవిధంగా మరి బెల్గాంలోను, మరి ఇంకొక ఆయన మాణిక్యం గుప్తా అని, ఈ విధంగా ఇప్పుడు అనేకులు ముందుకు వస్తూ ఉన్నారండి. ఈ జొన్న రొట్టెని మెషిన్ చాలా 25,000 రూపీస్కి ఖర్చు అయ్యేది. ఇప్పుడు దాన్ని ఇంకా మినియేచరైజ్ చేసి వీరు టేబుల్ టాప్ మీద ఇంట్లో గృహిణులకి ఎంతో ఉపయోగపడేటట్టు దాదాపు 4,000 to 5,000 రూపీస్. నేను అనుకుంటాను ఇది ప్రభుత్వం ప్రోత్సహించిన ఎడ్ల ఇది 2,000 వరకు కూడా మరి వినియోగదారులకు అందించవలసినది. ఎందుకంటే కన్వీనియంట్ చేయాలి మన వాళ్ళని. ఈ రొట్టె మెషిన్ అనేది మనము దాని టెక్నాలజీ చాలా ఎంతో దాన్ని ఈవెన్గా మనకి స్ప్రెడ్ చేసేసి రొట్టె పైన మెషిన్ మనం చూస్తున్న పిక్చర్లో చూస్తున్న ప్రకారంగా రెడ్ కలర్లో, మెరూన్ కలర్లో ఉండేది అది రొట్టెది. ఈ 2 ప్లాస్టిక్ షీట్స్ మధ్యలో ఆ పిండి పెట్టడము, తర్వాత ఆ పైన రోలర్ ఉంది, ఒకటి క్లాక్ వైజ్ మూవ్ అవుతుంది, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ ఉంది. కింద చూస్తున్నారు కదా రొట్టె పెట్టింది, అది సర్క్యులర్ మూమెంట్ ఉంది. దీన్ని బట్టి ఈవెన్గా మనకు పాపడ్లాగా మనము మంచి చక్కటి జొన్న రొట్టెలు చేసుకోవడము, తర్వాత వాటిని అప్పటికప్పుడే కాల్చుకొని తినడం. జొన్నలో చూడండి, మీరు చూస్తుంటే దాంట్లో ఒక ఉప్పు అనేది అవసరం లేదు, మీకు ఈవెన్ ఆయిల్ కూడా అవసరం లేదు. వీటన్నిటి లేకుండా ఎంతో చక్కటి పౌష్టిక విలువలు కలిగిన ఈ జొన్న రొట్టెలు, మన గోధుమ రొట్టెలు అనేది యాక్చువల్లీ మన రాష్ట్రంలో పండించవు. ఈ ప్రభుత్వ విధానాలు బట్టి మనం చూడగలిగింది ఏంటంటే గోధుమలో మరి మన ప్లేట్లో అధికంగా కనిపిస్తున్న జొన్న అంతరించిపోయిందండి. దీన్ని తిరిగి పునరుద్ధరించడం మన బాధ్యత అని నేను అనుకుంటాను. ఎందుకంటే దీంట్లో ఉండే పౌష్టిక విలువలు, పీచు పదార్థాలు, మినరల్స్ అయినా, విటమిన్స్ అయినా, లేకపోతే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దీంట్లో ఎంతో ప్రత్యేకంగా కలిగి ఉన్నాయి. వీటిని మనం తీసుకొని ముందుకు తీసుకెళ్లడం వల్ల ఎంతో మనకి. ఇంకో విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. చిరుధాన్యాలు, ప్రత్యేకంగా సోర్గం, సోర్గం అనేది ఇంగ్లీష్లో అంటారండి, జవార్ అని హిందీలో అంటారు, తెలుగులో జొన్న అని అంటారు. ఈ సోర్గంలో కార్బోహైడ్రేట్స్ ఏవైతున్నాయో అవి స్లో రిలీజింగ్ కార్బోహైడ్రేట్స్ అండి. అంటే స్లో రిలీజింగ్ కార్బోహైడ్రేట్ రైస్లోను, వీటిలో మీకు అవి కార్బోహైడ్రేట్స్ ఫాస్ట్గా రిలీజ్ అవుతుంటాయి. సోర్గంలో మాత్రం అది స్లో రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే క్రమేపీ జీర్ణం అవ్వడం వల్ల మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండబడటమే కాకుండా మనకి ఇది మధుమేహులకి ఇది ఎంతో దోహదం చేసేవారు. కాబట్టి అందుకనే ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వాటిని స్లో రిలీజింగ్ వల్లనే, అందుకని మన రైతులు కూడా ఉదయం తీసుకుంటే అది దినమంతా వారి కడుపులో ఎంతో నిలిచి ఉండేది, కానీ స్లోగా డైజెస్ట్ అవ్వడం, అది ఆరోగ్యానికి ఎంతో లాభదాయకంగా ఉండేదిగా ఉన్నది. ప్రత్యేకంగా ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ అనేవి రైస్ తింటే మీకు 1 గంట 2 గంటల్లో మీరు మొత్తం జీర్ణం చేసుకుంటారు. అయితే ఇది ఈ స్లో రిలీజింగ్ వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మనం కంట్రోల్లో పెట్టుకొని మధుమేహం అనేది ఎంతో వ్యాపిస్తూ వస్తుందనండి. ఇది మహమ్మారిగా ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో హైదరాబాద్ అంటారండి డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. మరి ఇటువంటి మనం ఆహార అలవాట్లు మార్పిడి అనేది ఎంతో అవసరమని నేను అనుకుంటున్నాను. అయితే దీంట్లో మన చిరుధాన్యాలు, మన డైటరీ డైవర్సిఫికేషన్ అనేది మనం చేయగలిగితే మనం ఎంతో గొప్ప సర్వీస్ టు ద సొసైటీ అండి. ఈ దినాలు చూస్తుంటే దాదాపు 20-30% వరకు మన యొక్క ఆదాయం కేవలం మందులపైనే వెళ్ళిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా వెచ్చిస్తున్నాం.
దాన్ని మనం అరికట్టాలంటే చిన్న వయసులోనే పిల్లలకి వాటిని అలవాటు చేయడం. మరి పెద్దవాళ్ళు కూడా మరి మీరు 7 రోజులు అన్నమే తినకోకుండా రైసే తినకోకుండా దాంట్లో 1-2 రోజులు మరి జొన్న లేకపోతే ఇతర చిరుధాన్యాలు మనం ఇన్మడింపు చేస్తే బ్యాలెన్స్ డైట్, న్యూట్రిషన్ డైట్ మనము కలిగి ఉంటామని నేను విన్నవించుకుంటాను. మన డైట్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే అంటే ఇలాంటి రోటీస్ తోటి చేంజ్ చేసుకుంటే రోటీస్ ఒక విధానం అండి. అయితే మేము చేసిన ప్రయత్నాలు ఏంటంటే ఇంకా ఆ స్కిల్ మనకి రాలేదు కాబట్టి, ఇంకా మెషిన్ కూడా మనకి తోడ్పాటు లేదు కాబట్టి కన్జ్యూమర్ అనేవాడికి వైడ్ ఆప్షన్స్ ఇవ్వాలండి. రైట్. వాళ్ళని బలవంతం పెట్టి నువ్వు తీసుకెళ్ళి రొట్టె ఇదే చేయాలంటే ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలకు వెళ్ళేవారండి, వారి దగ్గర సమయం లేదు. కాబట్టి రెడీ టు ఈట్, రెడీ టు కుక్ ప్రోడక్ట్స్ మనం తీసుకొని రావాలి. దీని గురించి మేము ప్రయత్నం చేస్తూ మా సంస్థ మరి ఇతర సంస్థలతో కూడా అనుబంధం అయ్యే ఈ యొక్క ప్రాసెసింగ్ టెక్నాలజీస్లో ఒక గొప్ప సక్సెస్ స్టోరీ డెవలప్ చేయడం జరిగిందండి. సరే, అంటే మనం ఎంతమంది చెప్తున్నారు దాని గురించి. ఈ రెడీ టు ఈట్, రెడీ టు కుక్ అనేదే ఇప్పుడు మోడర్న్ వే ఆఫ్ టైం లేదు కాబట్టి రైస్లో, వీట్లోను, కార్న్లోను, మక్కలోను లేకపోతే గోధుమలో అయినా రైస్లో అయినా వీటన్నిటిలో కూడా ఇటువంటి టెక్నాలజీస్ ఉపలబ్ధం వాటిని అవైలబుల్గా ఉన్నాయండి. అయితే వీటిని ప్రాసెసింగ్ టెక్నాలజీస్లో మేము ఆరంభించినప్పుడు ఈ యొక్క సంస్థలో మాకు ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే మెషిన్స్ అనేవి అందుబాటులో లేకుండా ఉండే, ప్రత్యేకించబడి జొన్న మరి ఇతర చిరుధాన్యాల్లో వాటి ప్రాసెసింగ్ చేసేందుకు ఏ టెక్నాలజీ లేకుండా వీటిని స్టాండర్డైజ్ చేసి ప్రాసెసింగ్ టెక్నాలజీస్ ఇప్పుడు రెడీ టు ఈట్, రెడీ టు కుక్. రెడీ టు కుక్ అంటే సేమియా లేకపోతే పాస్తా అటువంటివి మనము ఆ కేటగిరీలో తీసుకొని రావచ్చండి. రైట్ సార్, మనం వీటి గురించి మాట్లాడుతుంది. కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో సార్, నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? మీ పేరు? నా పేరు మూర్తి. మూర్తి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మూర్తి గారు మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు మెషిన్ చూపించారు కదండి, రోటీ మేకింగ్ మెషిన్, చెప్పండి. ఆ మెషిన్ ఎక్కడ దొరుకుతుందండి? ఈ మెషిన్లు అనేదండి ఇక్కడ మాణిక్యం గుప్తా అని మరి ఆయన ఇక్కడ హైదరాబాద్లో వీటిని అందిస్తున్నాడని ఆ ఆంటర్ప్రెన్యూర్ ఎంకరేజ్ చేస్తున్నాం మేము. అదే కాకుండా తాండూరులో ఇంకొక ఆయన సురేష్ అని ఉన్నాడండి. ఇంకా కొద్దిమంది వీటి వివరాలన్నీ కూడా మనం ఈ కార్యక్రమ అంతంలో మీకు తెలియజేయడం జరుగుతుందండి. తద్వారా మీరు వీటిని కొనుక్కోవచ్చు. 4,000 నుంచి 5,000 వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తుంటారండి. మీరు వారితో మాట్లాడుకొని ఒప్పందం చేసుకోవచ్చు. ఆ రొట్టె మిషన్లు చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు మీరు హోటల్లో వాటిని ఉపయోగించాలనుకుంటే కొద్ది పెద్దగా ఉన్నాయి. వాటిది ధర కొద్దిగా ఒక 2-3 వేలు అధికంగా ఉంటుందండి. ఇవి కానీ చాలా కన్వీనియంట్గా ఈ రొట్టె మెషిన్లు మనము కలిగి ఉండడం వల్ల మనము మరి ఈ జొన్న రొట్టెలను ఎంతో సింపుల్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. రైట్ సార్, మనం సేమియా, పాస్తా, కుకీస్ వీటి గురించి చెప్పుకుంటున్నాం. రైట్. ఈ సేమియా, పాస్తా, కుర్కురే అనేవి రెడీ టు ఈట్ అండి. ఇప్పుడు ఈ దినాల్లో మీకు మిల్లెట్స్ ద్వారా, చిరుధాన్యాల ద్వారా, ఈ మిల్లెట్స్ ద్వారా మనం పఫ్స్ అని, పాప్స్ అని, లేకపోతే కుర్కురేనే కాదు ఇంకా అనేకమైన చీజ్ బాల్స్ అని అంటారు, ఇంకా రకరకాల ప్రోడక్ట్స్ వస్తున్నాయి. వీటన్నిటిని ఎక్స్ట్రూడెడ్ ప్రోడక్ట్స్ అంటామండి. ఓకే. ఇది హాట్ ఎక్స్ట్రూషన్ ద్వారా, డబుల్ స్క్రూ ఎక్స్ట్రూషన్ ద్వారా జరిగించి వాటిని తీసుకున్న వీటి వల్ల దీని డైజెస్టిబిలిటీ చాలా ఇంక్రీజ్ అవుతుందండి. ఎక్స్ట్రూషన్ అనే ప్రాసెస్ కోల్డ్ అయినా లేకపోతే హాట్ అయినా కానీ ఈ రెండిట్లో ఏంటంటే దాని లోపల డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్ జరగడం వల్ల మనకి ఏంటంటే డైజెస్టిబిలిటీ ఇంక్రీజ్ అవుతుందండి. అంతేకాదు మీరు జొన్న పౌడర్ అయినా లేకపోతే ఈ చిరుధాన్యాల యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది ఒకటి పెద్ద ప్రాబ్లమేనండి. వాటిది పిండి మనం దాదాపు 45 రోజుల నుంచి 60 రోజుల వరకు మనం దాన్ని నిల్వ ఉంచవచ్చు. సజ్జని చూస్తుంటే 1 నెల వరకు కంటే ఎక్కువ అధికంగా మనం దాన్ని నిల్వ ఉంచలేని పరిస్థితులు. ఈ ప్రాసెసింగ్ టెక్నాలజీ ద్వారా వీటిని సరాసరి మనం 6 నెలల వరకు వీటిని షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ అయింది, నిల్వ ఉంచవచ్చు. దాన్ని బట్టి మీకు ఏంటి షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ అయింది, రెండోది డైజెస్టిబిలిటీ ఇంక్రీజ్ అయింది, తర్వాత మూడోది ఏంటంటే దీన్ని కన్వీనియంట్ ప్రోడక్ట్ కింద మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇటువంటి ప్రాసెసింగ్ టెక్నాలజీస్ మళ్ళీ వీటిలోని న్యూట్రియంట్స్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమండి. మనం ఎప్పుడైనా ప్రాసెసింగ్ చేసినప్పుడు
మినిమైజ్ న్యూట్రియంట్ లాసెస్ అనేది ఏ ప్రోడక్ట్కైనా జరుగుతుంది. అయితే వాటిని ఏ విధంగా మినిమైజ్ చేయాలనేదే మనము కాన్సన్ట్రేషన్. మీరు ఈ బొమ్మలో చూస్తున్నట్లు అక్కడ ప్రాసెసింగ్ టెక్నాలజీ, దీన్ని కోల్డ్ ఎక్స్ట్రూడర్ అంటారండి. మీరు చూస్తున్నది ఆ డై మార్చిన ఏళ్ళ మనం పాస్తా కూడా దాంతో చేయవచ్చు. దీంట్లో ఇది ఒక చిన్న ప్రోటోటైప్, కానీ మేము ప్రయోగం చేసింది ఏంటంటే ఇది ప్రప్రదంగా ఇది వీటికి సంబంధించిన పాస్తా మేకింగ్ మెషిన్ అండి. అయితే ఇప్పుడు భారతదేశంలో మన వాళ్ళే లోకల్ ఇండిజినియస్ టెక్నాలజీస్ వీటిని కలగ చేయడం జరుగుతుంది. ఈ పాస్తా వర్మిసెలే అనే ఈ ప్రోడక్ట్స్ పిల్లల్లో చాలా యాక్సెప్టబిలిటీ ఉన్నది, కన్వీనియంట్ ప్రోడక్ట్స్ కాబట్టి యాక్సెప్టబిలిటీ ఉన్నది. ఈ ప్రోడక్ట్స్ని మనం నిజంగా స్ట్రైట్ అవే మనం తీసుకొని వెళ్ళొచ్చు. అయితే దీంట్లో మనం చూసింది ఏంటంటే బంక్ అనేది ఈ జొన్నలో అయినా చిరుధాన్యంలో లేదు కాబట్టి డిఫరెంట్ టెక్నాలజీస్ వాడబడిందండి. ఇప్పుడు మన గ్లూటెన్ అంటే చాలామందికి వీట్ పైన అలర్జీ వచ్చి సీలియాక్ డిజీజ్ అనేది వారు సఫర్ అవుతున్నారండి. అటువంటి వారికి గ్లూటెన్ ఫ్రీ పాస్తా అందించడం జరుగుతుంది. లేకపోతే మన దీంట్లో కొద్ది గోధుమలు కూడా యాడ్ చేసి దాన్ని ఆ బంక అనేది తీసుకొని వచ్చి ఆ కాంబినేషన్లో కూడా తీసుకొని తీసుకోవచ్చు అంటారు. రైట్స్, అంటే చిరుధాన్యాలు అంటే ఏ కాలాల్లో మనం సాగు చేసుకోవచ్చు అంటారు? చిరుధాన్యాల సాగు కంటే ప్రత్యేకంగా ఇవి ఖరీఫ్ పంటలని మనం చెప్పొచ్చండి. వీటిని ఈ వర్షాలు మనకి రావడం వల్ల మాన్సూన్ అరైవల్ బట్టి మనం జూన్ అయినా జూలై వరకు మనం వాటిని సోయింగ్ చేయొచ్చండి. తర్వాత దీన్ని ఒక 100 to 110 days దాని యొక్క డ్యూరేషన్, క్రాప్ డ్యూరేషన్. ఇప్పుడు మీరు జొన్న అయినా లేకపోతే సజ్జ అయినా వీటిది ఒక క్రాప్ డ్యూరేషన్. ఇంకా తృణధాన్యాలు అయితే అవి కొర్రలు వాటి ఇంకా బానియాడ్ మిల్లెట్ అని వీటి యొక్క దాని షార్ట్ డ్యూరేషన్ 80 days వరకు కూడా ఉన్నదండి. అయితే వీటన్నిటి కూడా మనం చూస్తుంటే ఇవన్నీ కూడా ఖరీఫ్ పంటలని మనం పరిగణించవచ్చు. అయితే జొన్న అనేది రబీలో కూడా పండించవచ్చండి. ఈ రెసిడ్యుయల్ సాయిల్ మాయిశ్చర్ ఏదైతే కొన్ని ప్రాంతాల్లో మరి ఆ వర్షాలు వచ్చి ఆ భూమిలో ఆ వర్షపాతం కలిగి ఉండడం వల్ల, ఆ నీటి ఎద్దడి కలిగి ఉండడం వల్ల మనం వాటిని రబీ సాగు చేయవచ్చండి. ఈ దినాల్లో ఇంకా మనం చూసింది ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో మరి ఈవెన్ సమ్మర్లో కూడా వీటిని ఇరిగేటెడ్ క్రాప్ కింద పండిస్తున్నారండి. సో కాబట్టి అంటే మనము మన యొక్క క్రాపింగ్ ప్యాటర్న్ మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఏది ఎక్కడ చేయొచ్చు అని. ఇప్పుడు కొన్ని కోస్తా జిల్లాల్లో, తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా మరి కోస్తా జిల్లాల్లో రైస్ తర్వాత, వరి తర్వాత జొన్న పండించడం జరుగుతుందండి. దాంట్లో మనం చూడగలిగేది ఏంటంటే దీని విస్తీర్ణం పెరుగుతూ వస్తుంది. అక్కడ రైస్ అనేది ఎంతో సాంప్రదాయకం. అయితే మీరు సెకండ్ క్రాప్కి రైస్ వాటర్ అవైలబిలిటీ లేదు. వాటర్ అవైలబిలిటీ అనేది చాలా ముఖ్యమండి, క్రిటికల్ ఫ్యాక్టర్. కాబట్టి పంట మార్పిడి అనేది మనం దాని ప్రకారం వాటర్ అవైలబిలిటీని బట్టి జనరల్గా రైతులు వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ వస్తారు. జొన్నకి మరి ఇతర చిరుధాన్యాలకి 300 నుంచి 400 మిల్లీమీటర్ల వాటర్ అవైలబిలిటీ మిల్లీలీటర్స్ అయితే, బట్ రైస్కి కాంట్రరీలీ 1200 అంటే 1/3 ఆఫ్ వాటర్ రిక్వైర్మెంట్ తోటి మీరు వీటిని పండించవచ్చు. ఈ క్లైమేట్ చేంజ్ అని చెప్తున్నారు కదండి, క్లైమేట్ చేంజ్ అనేది ఇంకా పరిగణనలో ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ఎ బిగ్ వే, I think it's very important we need to see that targets crops like millets, because ఏంటంటే ఇవి క్లైమేట్ చేంజ్ కాంప్లైంట్ క్రాప్స్. మీకు రైస్ అయినా వీట్ అయినా కానీ క్లైమేట్ చేంజ్ వల్ల దాని యొక్క ప్రొడక్టివిటీ తక్కువయ్యే అవకాశాలు చాలా ఉన్నాయండి. అయితే ఇవి మాత్రం హార్డీ క్రాప్స్ కాబట్టి ఈ క్లైమేట్ చేంజ్లో మనం ఈజీగా వీటిని పుష్ చేయొచ్చు. అందుకంటే దాన్ని బట్టి మనం క్లైమేట్ రెడీ యా క్లైమేట్ స్మార్ట్ క్రాప్స్ అని కూడా అనొచ్చు. సార్ కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు? సాయి కుమారి. ఎక్కడి నుంచి అండి? నెల్లూరు జిల్లా అల్లూరు. రైట్, సాయి కుమార్ గారు. సార్ నన్ను మాట్లాడండి, డాక్టర్ గారు నన్ను మాట్లాడండి. నమస్కారం అండి, మాట్లాడండి సాయి కుమార్ గారు, మీ ప్రశ్న అడగండి. సార్, జొన్న పిండి మీరు పుల్కాల గురించి చెప్పారు కదా, అది మేము ఒక మెథడ్ చేస్తున్నాము. ఓకేనండి. హలో, చెప్పండి. వినిపిస్తుందండి. జొన్న పిండి చెప్పండి. ఒక గ్లాస్ పిండికి 1.5 గ్లాస్ నీళ్లు పోసి
ఉప్మా లాగా తెల్లనిచ్చి ఉప్మా లాగా కలిపేస్తాను సార్. చెప్పండి సాయి కుమార్ గారు. కలిపేసి ఆరనిచ్చి పూరి ప్రెస్లో పెట్టి ప్రెస్ చేసి, హలో వింటున్నాం చెప్పండి. పూరి ప్రెస్లో పెట్టి ప్రెస్ చేసి పెను మీద 2 సార్లు కొద్దిగా వెచ్చబడినిచ్చి గ్రిల్ మీద పెట్టి కాలుస్తాం సార్. వెచ్చబడినిచ్చి గ్రిల్ మీద పెట్టి బాగా పుల్కాలు బాగా వస్తాయి సార్. ఓకే రైట్ సార్. అంటే ఆ పద్ధతి కూడా చాలా కూడా ఇదేనండి. మనం దీనిలోని ఇన్నోవేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికంటే ముఖ్యంగా గృహిణులే వారికే తెలుసు ఈ విషయాలన్నిటి జరిపించట్లో. అయితే ఇటు ప్రయత్నాలు మీరు ఇండిజినస్ టెక్నాలజీస్ అంటే మన ఇంట్లలో మనం జరిపించుకునే విషయాలు ఇంకా కొన్ని రకాలు ఉన్నాయండి. వేరే జొన్నల ద్వారా దాని రొట్టెలు మనకు కొంచెం కన్వీనియంట్గా చేసుకునే పద్ధతులు ఇంకా కొన్ని మహారాష్ట్రలోను కర్ణాటకలో కూడా జరుగుతున్నది. అయితే మీరు చెప్పిన పద్ధతి, ఎందుకంటే అది మీరు పూరి మేకర్ రోటీ మేకర్లోనే మీరు అది చేయగలుగుతున్నారంటే చాలా సంతోషం. ఆ విధంగా కూడా అది వెలుగులోకి తీసుకొని రావాలండి. ఇటువంటి ఏవైతే సక్సెస్ స్టోరీస్ ఉన్నాయో మీరు ఇప్పుడు పంచుకోవడం వల్ల చాలామందికి ఈ విషయం తెలిసిందండి. చాలా ధన్యవాదాలు. రైట్స్ అంటే అది కూడా ఒక మెథడ్ అని చెప్పారు. రైట్స్ అంటే మనం రాగులతో కుకీస్ తయారీ చేపట్టవచ్చు అంటారా? ఎలా చేయాలి? రాగి, జొన్న వీటన్నిటిలోంచి 100% వీట్ రిప్లేస్మెంట్ చేసి వీటిని కుకీస్ తయారడం జరగడం ఈ టెక్నాలజీస్ ఇప్పుడు రెడీలో అవైలబుల్ ఉన్నాయండి. మేము కూడా చేస్తున్నాం. వీటిని అందుబాటులోకి అందరి మధ్యలో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అయితే దీంట్లో మనము పిల్లల్ని టార్గెట్ చేస్తున్నామా లేకపోతే పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ యొక్క చిత్రంలో చూస్తుంటే అక్కడ ప్లానెటరీ మిక్సర్ అండి. దీంట్లో ఆ రాగి పిండి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపి ఆ ప్లానెటరీ మిక్సర్లో దాన్ని కంప్లీట్గా ప్రాపర్ మిక్సింగ్ చేసిన తర్వాత అది కొద్ది సమయం తర్వాత దాన్ని డవ్ ఏదైతే ఉన్నదో అది తీసుకొని మనము కుకీ మేకింగ్ యూనిట్ అని ఉన్నదండి. దీంట్లో మీరు చూస్తున్నారు కదా, ఆ పిండిని తీసుకొచ్చి దానిలో పెట్టి దీంట్లో ఈ యొక్క మెషిన్ మీరు ఏదైతే చూస్తున్నారో మనకి 2 టెక్నాలజీస్ ఉన్నదండి. ఒకటి ఏంటంటే మెకానికల్ కటింగ్ వైర్ కటింగ్ మెషిన్ ఉంది, అలాగే కంప్యూటర్ డ్రాపింగ్ మెషిన్ అని కూడా ఉంది. ఈ పిండి ఏదైతే పెట్టి దాని లోపల నుంచి ఒక ప్రాపర్ డై తోటి మనం చూస్ చేసుకొని దాని ప్రకారంగా వాటిని మెకానికల్గా మనం వాటిని తీసుకొని రావచ్చు. ఇది కంప్యూటర్ చూపిస్తున్నారండి. కంప్యూటర్ వైర్ కట్ మెషిన్ డిఫరెంట్ ఉంటుంది. ఇంకా మళ్ళీ తర్వాత కంప్యూటర్లో ఒకసారి డ్రాపింగ్ టెక్నాలజీ వెళ్తే మాత్రం వేరే డైస్ చాలా వస్తాయి. ఎన్ని రకరకాల డైస్లో మనం రకరకాల షేప్స్లోను సైజెస్లోను మరి వాటి థిక్నెస్ యూనిఫార్మిటీ ఇవన్నీ కూడా చక్కగా మెయింటైన్ చేయొచ్చండి మనం. కాబట్టి 2 పద్ధతిలో మనం చేసుకొని ఇవేవైతే వన్స్ ఈ ప్రాపర్ కటింగ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి మనం అవెన్లో పెట్టాల్సిన అవసరం ఉందండి. రోటరీ అవెన్ అని ఉంటుంది. మీరు చూస్తుంటే చూడండి ఎంత చక్కగా వాటిని అమర్చి మరి అదంతా సెన్సరీ టెక్నాలజీ ఉంది. కాబట్టి ఇది కోయంబత్తూర్ బేస్డ్ కంపెనీ వాళ్ళు మనకు సప్లై చేశారు. అవన్నీ చేసిన తర్వాత ఈ రోటరీ ఓవెన్ దాంట్లో అమర్చడం జరగడము, ఒక సెట్ టెంపరేచర్కి దీన్ని కంప్లీట్లీ పెట్టి ట్రే డ్రైయర్ మరి వాటిని కంప్లీట్లీ మనం బేక్ చేయొచ్చండి బిస్కెట్స్. ఇది రొటేట్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి యూనిఫామ్ బేకింగ్ జరుగుతుందండి దీన్ని బట్టి. అయితే ఈ బిస్కెట్స్కి చాలా డిమాండ్ ఉందండి. వీటికి రాగి కుకీస్ అయినా లేకపోతే జవార్ కుకీస్ అయినా వీటికి డిమాండ్ చాలా ఉంది. ఎందుకంటే దీంట్లో మనము పోషక విలువలు అత్యధికం, పీచు పదార్థాలు ప్రత్యేకంగా పెద్దవారికి. అయితే పిల్లలకి మనం టార్గెట్ చేసినప్పుడు క్రీమ్ బిస్కెట్స్ అని లేకపోతే వాళ్ళకి బటర్ బిస్కెట్స్ అని వాళ్ళకి మనం దాంట్లో పిల్లలకి అందించినప్పుడు దీని ఫైబర్ పీచు పదార్థం తక్కువ ఉండాలండి. అవును, ఎందుకంటే వాళ్ళకి మినరల్ అబ్జార్ప్షన్ అవైలబిలిటీ చాలా, పీచు పదార్థాలు అనేవి ఎంత అత్యధికంగా ఉంటే కొంచెం వాటి బయో అవైలబిలిటీ ఆఫ్ ద మినరల్స్ కొంచెం ఎఫెక్ట్ అవుతుందండి. అయితే అది పెద్దవాళ్ళకి సరిపోతుంది. చిన్నపిల్లలకి కావాల్సింది ప్రైమర్లీ మినరల్స్, వైటమిన్స్. కాబట్టి మనం పిల్లలకి టార్గెట్ చేసినప్పుడు ప్రత్యేకంగా డిఫరెంట్గా బిస్కెట్స్ని, పెద్దల వాళ్ళకి మరి వాళ్ళకి కావాల్సిన మార్కెట్ సెగ్మెంటేషన్ చేసుకుంటే ఈ టెక్నాలజీని ఎంతో వీ కెన్ టేక్ ఇట్ లాంగ్ వే. మిడ్ డే మీల్స్ అని వాటిల్లో ఇటువంటి గవర్నమెంట్ ప్రోగ్రాంలో కూడా వీటిని పెట్టిన ఎళ్ళ మరి అత్యధికంగా పిల్లలకి ఎంతో
లేకపోతే ఈ మైదాతో చేసే ఈ యొక్క బిస్కెట్లు మనం చూస్తుంటాడంటే అది చాలాసార్లు ఎంతో పెయిన్ఫుల్ అండి. ఇది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్. మైదా అనేది ఇది రిఫైన్డ్ ఫైనెస్ట్ ఫార్మ్ ఆఫ్ వీట్. దాని లోపల చాలా రిఫైన్మెంట్ జరుగుతుంది. అంతే దాంట్లో ఉండే మినరల్స్ ఆల్మోస్ట్ గాన్. ఈవెన్ జొన్న వీటిని కూడా రిఫైన్ చేసినా కానీ కంపేర్ చేస్తే ఈ రెండింటి పక్కన పెట్టి చూస్తుంటే స్టిల్ దెర్ ఆర్ బెటర్ న్యూట్రియంట్ కాంపోజిషన్ ఇన్ ద బిస్కెట్స్ మేడ్ అవుట్ ఆఫ్ రాగి ఆర్ బాజ్రా ఆర్ jowar. So still we can target them for the children for the nutrition, better nutrition, and we have also improved the taste of these things అండి. ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా ఏవైతే మీరు చెప్తున్న రెడీ టు ఈట్, రెడీ టు కుక్, ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని ఈట్ రైట్ అని ఒక ప్రయోగం చేశామండి. ఈట్ రైట్ అనే బ్రాండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఆధ్వర్యంలో వీటిని రిజిస్టర్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్తున్నామండి. ఈట్ రైట్ అనే బ్రాండ్ ద్వారా మరి వాళ్ళు దే హ్యావ్ టు లింక్ అప్ విత్ సంథింగ్. ఈట్ రైట్ అంటే దాన్ని మీరు ఏ విధంగా పరిగణిస్తారో తెలియదు, కానీ దీనికి ఒక మీనింగ్ కూడా మేము కలిగి ఉన్నామండి. ప్రత్యేకంగా ఈ ప్రత్యేకమైన పేరు ఇవ్వడానికి కారణం ఏంటంటే జొన్నలో అయినా లేకపోతే చిరుధాన్యాల్లో కార్బోహైడ్రేట్స్ మనం ఇప్పుడు చూడండి, మనం భోజనం కూర్చున్నట్లయితే మా వేడి రొట్టెలు, గోధుమ రొట్టెలు తీసుకొస్తుంటే చాలాసార్లు మనం భోజనం బల్ల నుంచి లేచిన వెంటనే డైనింగ్ టేబుల్ నుంచి లేచిన తర్వాత తెలుస్తుంది మనకి ఓవర్ ఈట్ చేసినట్టు. కానీ జొన్నలో లేకపోతే ఈ ఇతర చిరుధాన్యాలు అటువంటి మీకు ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే అది తింటున్నప్పుడే మనకి కంప్లీట్ కడుపులో ఎంత అవసరమో అవసరం అయిపోయిన సటైటీ వాల్యూ మనకి ఇక్కడ సిగ్నల్ వచ్చేస్తుంది, మైండ్లో తెలిసిపోతుంది ఇంత చాలు అని. సో ఈటింగ్ జవార్ ఆర్ ఈటింగ్ మిల్లెట్స్ ఈస్ ఈటింగ్ రైట్ ఫుడ్ అండ్ రైట్ క్వాంటిటీస్ అన్నట్టు. యూ విల్ నెవర్ ఎండ్ అప్ ఈటింగ్ యూ విల్ నెవర్ ఎండ్ అప్ ఓవర్ ఈటింగ్ అన్నట్టు. సో అందుకని ఈట్ రైట్ అనే ఇచ్చి మార్కెట్లో తీసుకొని దీన్ని చైతన్యవంతం చేసి వీటి విలువలు ఇతరులకి తెలియచేయడం. అంతేకాదు ఈ బిజినెస్ మెన్ కూడా ఇవి మీరు తీసుకుంటే వీటి లాభదాయకం అనేది మేము ఒక 5 years క్రితం దీని ప్రయోగం జరగడం అయిందండి. ఇప్పుడైతే దాదాపు చిరుధాన్యాలు ఎంతవరకు ప్రాపగేట్ అయ్యానంటే ఒక 300 players వరకు దీంట్లో ఉన్నారండి. ఒక 100 crore బిజినెస్ దీనిలో జరుగుతుంది. కాబట్టి ఇంకా రానున్న దినాల్లో ఇంకా అత్యధికంగా నిష్ ప్రోడక్ట్స్ కిందనే కాదు, మరి గవర్నమెంట్లో కూడా ప్రోగ్రామ్స్లో మెయిన్ స్ట్రీమింగ్ మిల్లెట్స్ ఇన్ పబ్లిక్ ఫండెడ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో జరపడం మనం ప్రయత్నం చేస్తున్నాం. పాలసీ మేకర్స్ని కూడా సెన్సిటైజ్ చేస్తున్నాం. వేరియస్ గవర్నమెంట్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ లేకపోతే మరి కర్ణాటక గవర్నమెంట్ కానీ మరి ఈవెన్ తమిళనాడు మిల్లెట్ మెషిన్ వాళ్ళు చేశారండి. మన తెలంగాణ ఈ విషయంలో కొద్దిగా వెనకపడి ఉంది. యాక్చువల్లీ తెలంగాణలో మనకి వీటిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి వీటిని ప్రాపగేట్ చేసి మన పచ్చజొన్న అంటాం చూడు, దాన్ని బ్రాండ్ చేయాలండి మనం. ఇప్పుడు బాస్మతి రైస్ని ఎట్లా బ్రాండ్ చేసామో మనం పచ్చజొన్నను బ్రాండ్ చేసి జియోగ్రఫికల్ ఇండికేటర్ కింద మనం దాన్ని పేటెంట్ చేసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ బ్రాండ్ని వేరే వేరే రాష్ట్రాలే కాదు ఇంటర్నేషనల్ కూడా దీన్ని ప్రాపగేట్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. పోషక విలువల పట్టిక గురించి తీసుకుంటే ఏ విధమైన ఆహారం తీసుకోవడం వల్ల మనకు పోషక విలువలు అందుతాయంటారు? ఎలాంటి ఆహారం తీసుకుంటే? చూడండి, మన ఆహారంలో ఈ దినాల్లో మనం చూస్తుంటే దాదాపు ఈ సీరియల్స్ అనేవి వీటిలో ఎక్కువ మన కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ మాంసకృతులు అంటారు వాటి. అయితే ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి అత్యధికంగా ఉండడం వల్ల చాలా మనకి బ్యాలెన్స్ ఫుడ్ అనేది కొంచెం తప్పుతుంది. అయితే మనం అన్నిటికంటే ప్రోటీన్ అనేది చాలా ముఖ్యం అండి. ప్రోటీన్ అనేది మనం చూస్తున్న మాంసకృతులు అనేది ప్రోటీన్ అని అనుకుంటున్నానండి నేను. దీంట్లో ప్రోటీన్ హైయెస్ట్ ప్రోటీన్ సజ్జల్లో చూడండి దాదాపు 12%, జొన్నల్లో 10%, తర్వాత మొక్కజొన్నలో 11%. ఇవి మనం చూస్తున్నాం. వీటిని మనం ప్రాపగేట్ చేయాలండి. ఈ మాంసకృతులు మన పిల్లలకి ఎదుగుదలను బలాన్ని చేకూర్చేవిగా ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా మిగతా విషయాలు పీచు పదార్థం గురించి కూడా మీకు చెప్తూ వస్తున్నాను. ఆ పీచు పదార్థాలు కూడా వీటిలలో చిరుధాన్యాల్లో అత్యధికంగా ఉండడం వల్ల అది ఆరోగ్యకరమైన ఎంపిక అని నేను అనుకుంటానండి. అంతేకాదు దీంట్లో మనం రాగి చూస్తే దాంట్లో అత్యధికమైన కాల్షియం అండి. 334 mg per every 100 grams ఆఫ్, అంటే ఇది దాదాపు మీకు పాలలో
మిల్క్లో ఎంత కాల్షియం ఉందో అంత కాల్షియం దీంట్లో రాగుల్లో ఉంటుంది. ఇంకొకటి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే రాగిలో ఇవి ఆల్కలైన్ సీరియల్ అండి. ఆల్కలైన్ సీరియల్ కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి మనం నివారించడానికి ఈ సీరియల్ని మనం తీసుకోవడం చాలా. కాబట్టి ఈ కాల్షియం అనేది కాకుండా రాగికి మరి ఆల్కలైన్ సీరియల్, ఇదే విధంగా కాకుండా ఐరన్ అనేది సజ్జల్లో అత్యధికంగా ఉందండి. కాబట్టి మీరు చూస్తుంటే 8 grams అండి, 8 grams per 100 grams అని అంటే అది వెరీ హై అనండి, 8 mg per 100 grams. సో ఆ హైయెస్ట్ క్వాంటిటీ మీరు యాక్చువల్లీ దీంట్లో ఈ యొక్క బియ్యంలో చూస్తే 0.7 ఎక్కడ, ఇది 8 ఎక్కడ అండి చూడండి. ఈ విధంగా రాగుల్లో చూసినా కానీ తీసుకున్నా కానీ ఏ చిరుధాన్యం తీసుకున్నా కానీ అన్నీ కూడా వీటన్నిటి జింక్ అయినా లేకపోతే మిగతా ఏది చూసినా కానీ ఈ యొక్క మినరల్స్ అయినా వైటమిన్స్ అయినా ఇవన్నీ కూడా అత్యధికంగా ఉన్నాయండి. కాబట్టి మనం ఎందుకు ఓట్స్ మరి కినోవా వైపు చూడాలి, మన చిరుధాన్యాలను వీటిని ప్రోత్సహించడం ఎంతో ప్రపదమైన మన బాధ్యతగా మనం అందరం వీటిని ముందు తీసుకెళ్లే అవసరం ఉందండి. మన చిరుధాన్యాల్లోనే చాలా పోషక విలువలు ఉన్నాయండి, అత్యధికమైన పోషక విలువలు. అంటే వాటితో పోల్చుకున్నాం. ఇవే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ అండి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇవి మన ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేసి క్యాన్సర్ కాకుండా నివారించే గుణాలు అన్నట్టు అండి యాంటీ ఆక్సిడెంట్స్ అని. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చిరుధాన్యాల్లో అత్యధికంగా ఉన్నాయి. కాబట్టి ఇవి యాంటీ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ అయినా లేకపోతే అంతే వీటన్నిటిని నివారించటకు మనకి ఎంతో దోహదం. కాబట్టి మన చిరుధాన్యాలు అయితే మేము ప్రప్రదంగా ఇప్పుడు మా స్ట్రాటజీ ఏంటంటే ప్రాపగేషన్ అంటే. కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో 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 హలో, నమస్కారం అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు? సార్ కరీంనగర్ జిల్లా మహేష్ మాట్లాడుతున్నాను. మహేష్ గారు మీ ప్రశ్న అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ సజ్జలు ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకొని తినాలి? సజ్జలు ఇప్పుడు మనం చూస్తుంటే జొన్నలైనా సజ్జలైనా మన సాంప్రదాయక పద్ధతిగా ఆ చెక్కి ఆట చేసుకోవడం వల్ల దానివల్ల మనం రొట్టెలు చేయడం జరుగుతూ వస్తుందండి. అది కాకుండా కొద్దిమంది సంగటిలాగా చేయడం జరుగుతుందండి. అంతేకాదు మీరు కొన్ని పిండి వంటలు కూడా వాటి నుంచి తయారు చేసుకునే అవకాశం ఉందండి. అయితే ఇప్పుడు మార్కెట్లో సజ్జల నుండి చేయబడిన మన రవ్వ మనకు అది మనకు అందుబాటులో ఉంటే మనము ఇడ్లీ చేసుకోవచ్చు, లేకపోతే దోశ చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, ఈ విధంగా అనేకమైన వంటలు చేసుకోవచ్చు అండి. మీరు ఇంకా స్పెషలైజ్ అయ్యి మన పిల్లలకు కూడా వాటిని అట్రాక్ట్ చేయాలనుకుంటుంటే పాస్తాలు, వర్మిసెలీలు, లేకపోతే పఫ్స్ అని ఇటువంటి రెడీ టు ఈట్, రెడీ టు కుక్ ప్రోడక్ట్స్ని కూడా ప్రాపగేట్ చేయొచ్చండి. సరే, అంటే ఈ చిరుధాన్యాలు అంటే పండించే విషయానికి వస్తే అంటే ఏ నెలలో అయినా పండించవచ్చు అంటారా? ఒకవేళ పండిస్తే పెద్ద మొత్తంలో పండించే రైతులకు మీరు ఇచ్చే సలహా? చిరుధాన్యాలు అనేవి సాధారణంగా ఇది మెట్ట ప్రాంతానికి చెందిన పంటలండి. ఎందుకంటే రైతు దగ్గర అనేకమైన కమర్షియల్ ప్లాంట్స్, కమర్షియల్ కల్టివేషన్ జరుగుతుంది. కాటన్ అని రైతు తను డిసైడ్ చేసుకునే ముందు ఒక సీజన్లో ప్రప్రదంగా కాటన్, మిగతా కమర్షియల్ క్రాప్స్ని మంచి నేలలు పండించడము, అన్నిటికంటే వీడు భూములైనా లేకపోతే మెట్ట ప్రాంతాల్లో లేకపోతే ఎక్కడైతే ఇరిగేషన్ లేదో వాటిల్లో ఈ యొక్క చిరుధాన్యాలు పండించేది మొట్టమొదటి నుంచి అట్టి అలవాటు కలిగి ఉన్నారండి. ఎందుకంటే వీటిని ఎప్పుడు వీటి యొక్క కమర్షియల్ విలువ వారు చూడలేదండి. అయితే ఇటీవల కాలంలో రైతులు మరి ఇండస్ట్రీ కూడా కొంత ముందుకు వస్తూ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా అయినా పెద్ద రైతులు కూడా దీంట్లో ఎంటర్ అవుతూ దాని విస్తీర్ణత కొద్దిపాటుగా పెరుగుతూ వస్తుందండి. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు? కూకట్పల్లి, హైదరాబాద్ అండి. మీ పేరండి? గిరి అండి. గిరి గారు, డాక్టర్ అన్నారు, మీ ప్రశ్న అడగండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ చిరుధాన్యాలు మనం చేసుకోవడానికి టైం లేనప్పుడు మొలకెత్తించి తినొచ్చు రా ఫుడ్ గా? మీ ప్రశ్న మరొకసారి అడగండి. ఇప్పుడు మన బిజీ లైఫ్ లో వంట చేసుకునేంత టైం లేదండి. ఈ జొన్నలు, రాగులు, ఈ సొత్తులు మొలకెత్తిన గింజలుగా తింటే హెల్త్ కి మంచిదా? మొలకెత్తిన గింజలు తింటే అంటే మనకు టైం లేదు కాబట్టి బిజీ లైఫ్ లో, సో మొలకెత్తిన గింజలు తింటే అది బెటర్ అంటారా? డెఫినెట్లీ అండి. మొలకెత్తిన గింజలు ఎందుకంటే దానికి మనకి సమయం అవసరమే లేదు. స్ప్రౌటెడ్గా ఇప్పుడు దాదాపు చూస్తుంటే మీరు ఇందిరా పార్క్ దగ్గర అయినా లేకపోతే కేబీఆర్ పార్క్ ఎదురుగా అయినా కానీ అవి మీరు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. వాటిని మార్కెట్లో ఉపలబ్ధం, వాటిని అవైలబుల్గా ఉన్నట్టు
నేను చూడగలుగుతున్నాను అండి. ఎప్పుడైనా మార్నింగ్ ఇందిరా పార్క్ అయినా లేకపోతే అటు కేబీఆర్ పార్క్ అయినా ఇంకా ఇతర పార్కుల దగ్గర కూడా వీటిని జొన్నలు, రాగులు, సజ్జలు వీటి యొక్క మొలకెత్తిన వాటిని తినడం వల్ల ఎనీ స్ప్రౌటెడ్ గ్రెయిన్ బికాస్ దాని ప్రాసెసింగ్ జరగడం వల్ల దాన్ని మినరల్స్ అవైలబిలిటీ కాదు మనకి అది ఆరోగ్యానికి ఎంతో మంచిదని మీ అందరికి తెలియజేస్తున్నామండి. కాబట్టి వాటిని ఎర్లీ మార్నింగ్ తినడం వల్ల ఇంకా మనకి ఎంతో ఉపయోగపడేదిగా ఉంటుందండి. రైట్ సార్. అంటే మన ఈ విధానం అంటే చపాతీస్ కావచ్చు ఇంకో రకం కాకుండా ఈ స్ప్రౌట్స్ అనేది కూడా కొంచెం ఈజీ టు టేక్. రైట్. అంటే ఈ పెద్ద రైతులకు అంటే మీరు సలహాలు ఇస్తున్నారు. రైట్. మనకు మరో కలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, చెప్పండి సార్. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? మేము మహబూబ్ నగర్ జిల్లా టి రాజశేఖర్ సార్. రాజశేఖర్ గారు, మీ ప్రశ్న అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ అదే మేము అడుగుతున్న కివినోన్ అనేది పంట చిరుధాన్యాల కిందికి వస్తుందంట. మరొకసారి అడగండి. కివినోనో పంట సార్, కివినోనో సార్ చిరుధాన్యాల కింద ఉందంటున్నారు చెప్పారు కదా సార్ ఇప్పుడే. కినోవా సార్, ఆ పంటను గురించి అడుగుతున్నాం సార్. ఆ ధాన్యాలు ఎక్కడ దొరుకుతుంది, మేము పండియగలుగుతామని. ఆ ధాన్యం ఎక్కడ దొరుకుతుంది, విత్తనాలు? ఇప్పుడు ఇటీవలే ఈ కినోవా అనేది ఇది పేరు దేశంలో మరి అత్యధికంగా పండుతూ వస్తుందండి. ఇది పాశ్చాత్య దేశపు యొక్క పంట ఇది. ఇప్పుడు మన భారతదేశంలో దీని యొక్క గింజలు ఇప్పుడికిప్పుడే కొంతమంది బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాటిని పండించడం జరగడము కొంచెం దీని ఇన్ఫర్మేషన్ కూడా చాలా తక్కువగా అరుదండి. ఏ పంట అయినా కానీ మనము చూస్తుంటే వాటిని దానికి ప్రాపర్ రీసెర్చ్ బేస్ లేనిది మనం దాన్ని కమర్షియల్ లెవెల్లో తీసుకెళ్ళడం అనేది కొంచెం నా వ్యక్తిగత సలహా ఏంటంటే దానిలో ప్రవేశించకపోవడం బెటర్. ఎందుకంటే మీరు చూస్తున్న విధంగా ఒక పంట తర్వాత రెండో పంటల తర్వాత మూడో పంట వేసిన తర్వాత మీరు చూస్తుంటే క్రమేపీ ఈ పెస్ట్ బిల్డప్ పెరుగుతుందండి. ఒకేసారి చేతులు కాల్చుకోవడం కంటే దానిపైన రీసెర్చ్ జరిగి దానికి కావాల్సిన నివారణ ఇవన్నీ లేకపోతే ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఏదైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ పనిచేస్తున్నాయో అవన్నీ కూడా కంప్లీట్లీ వాటి ప్లేస్లో ఉన్న తర్వాత వీటిని పండించడం మీకు సలహా ఇస్తానండి. అంతవరకు అది మీ రిస్క్ మీదనే మీరు తీసుకోవచ్చు. అయితే దీని సీడ్స్ కొద్దిమంది అనంతపూర్లోనూ మరి ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా వీటిని పండించి ఎందుకంటే దీని యొక్క ధర అత్యధికంగా ఉంది కాబట్టి మరి దాన్ని పండించి వాళ్ళు కొన్ని లాభాలు చేకూర్చుకుంటున్నారండి. రైట్ సార్, మనకు మరో కలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, నమస్తే సార్, రామాంజనేయుడు సార్. నమస్తే అండి రామాంజనేయ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను నల్గొండ జిల్లా పెదవూర మండలం నుంచి చేస్తున్నా సార్. మీ ప్రశ్న అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ ఇప్పుడు కొంచెం చౌడు నేలల్లో ఈ జొన్న ఈ రాగులు పండించవచ్చా సార్? చౌడు నేలల్లో జొన్నలు రాగులు పండించవచ్చా? పంట మంచిగా వస్తుందా సార్? అంటే చౌడు నేల అనేది ప్రత్యేకంగా మనకు తెలిసినదే విషయమే. వాటిల్లో పంటలు అనేది దాని యొక్క దిగుబడి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంతేకాదు ఒక ప్రత్యేకమైన రకాలు మరి మీరు మా వెబ్సైట్ని చూసిన ఎడ్ల దాంట్లో సెలైన్ సాయిల్స్కి మరి వాటిని కాంప్లైంట్ వెరైటీస్ హైబ్రిడ్స్ వాటి లిస్ట్ దొరుకుతుందండి. మీరు దాని ప్రకారంగా ఆ పంటలను వేసుకోవచ్చండి. ప్రత్యేకమైన రకాలు పండొచ్చు. అయితే అన్ని రకాలు మనం పండించేది అడ్వైస్ చేయనండి నేను. రైట్ సార్. అయితే పెద్ద రైతులకు అంటే ఎక్కువగా పండించాలనుకున్న వాళ్ళకు మీరు ఇచ్చే సూచన గురించి చెప్తున్నారు. పెద్ద రైతులండి కేవలం ఇంతకుముందు నేను చెప్పినట్టు కుటుంబ అవసరాల కొరకే మరి వాడుతూ వచ్చారు. ఇప్పుడైతే దీని కమర్షియల్ యాంగిల్ వచ్చింది కాబట్టి బిజినెస్ 100 crore బిజినెస్ ఆరంభం ఉందంటే లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. పెద్ద రైతులు కూడా దీన్ని ముందుకు రావడం, బ్రిటానియా మిగతా ఐటీసీ వాళ్ళు కూడా మరి మనం చూస్తుంటే వారి కొన్ని ప్రోడక్ట్స్లో ఈ యొక్క చిరుధాన్యాల్ని మల్టీగ్రెయిన్ ఫార్ములేషన్లో తీసుకొని వస్తున్నారు. దాన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే దీనికి ఎంతో భవిష్యత్తు ఉంది. అయితే పెద్ద రైతులు దీంట్లో ముందుకు తీసుకొని వారు వస్తున్నారని కూడా కొన్ని సమాచారం నాకు కూడా ఉంది. అయితే ఇదివరకు లాగా మనకి ఏదో కేవలం ఒక ఏంటంటే జొన్న పంట అయినా లేకపోతే ఈ చిరుధాన్యాల పంట వాళ్ళు విత్తనం వేసేసి విడిచిపెట్టి చివరికి పోయి ఓన్లీ వితౌట్ ఎనీ క్రాప్ మేనేజ్మెంట్ హార్వెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేసేవారు. ఎప్పుడైతే దీనిలోని విలువలు తెలుసుకున్నారో మేము ఒక ప్రయోగం జరిపామండి పర్బని నాందేడ్ జిల్లాల్లో కొన్ని రైతులకి ఇటువంటి అవగాహన కలిగించడానికి ఐటీసీ తోటి కలిసి మరి ఒక ఈ వాల్యూ చైన్ డెవలప్మెంట్ చేసినప్పుడు ప్రయోగం చేస్తే మేము చూసింది ఏంటంటే పెద్ద రైతులైనా చిన్న రైతులైనా దానిలో వచ్చే ఆదాయాన్ని బట్టి వాళ్ళు మరి మెట్ట ప్రాంతాల నుంచి వాళ్ళు మంచి నేలలో దీన్ని పండించడం జరగడం వల్ల దాని అధిక ఉత్పత్తి కాకుండా
ఈ దినాల్లో మనం చూస్తుంటే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఎంఎస్పి ప్రైస్ రెగ్యులర్గా అనౌన్స్ చేస్తుంది. దాని ప్రైస్ ఇప్పుడు జొన్న చూస్తుంటే 1500 అండి పర్ క్వింటాల్కి. అంటే మంచి ప్రైస్ అన్నట్టు. అంటే దీని విలువ ఇప్పుడు అయితే ఏంటంటే 1500కి కూడా మనకు మార్కెట్లో దొరకట్లేదు కదా. ఇప్పుడు చూస్తుంటే జొన్న ఇప్పుడు మన కన్జ్యూమర్ దగ్గరకు వచ్చే వరకు ఇది 30 రూపాయలు 40 రూపాయలు అంటున్నారు. సో ఈ పెద్ద రైతులు ఇటువంటిది మనం అడ్వాంటేజ్ తీసుకొని వాటిని ముందుకు వెళ్ళవచ్చు. ఎందుకంటే ప్రైస్ ఇన్సెంటివ్ ఉంది ఇప్పుడు నీకు. ఇదివరకు అయితే ప్రైస్ ఇన్సెంటివ్ లేదు. ఇప్పుడు ఈ క్రాప్ మీరు వేరే సోయాబీన్ అయినా వేరే క్రాప్స్తో కూడా మనం పోల్చి చూసుకుంటుంటే దీనిలో ఆదాయం ఉంది. కాబట్టి వారు ప్రత్యేకమైన ఇంటెన్సివ్ కల్టివేషన్ తీసుకోవాలని, మంచి వంగడాలు రికమెండెడ్ ప్రాక్టీసెస్ తీసుకోవాలి. ఇవి చేయడమే కాకుండా వాళ్ళు వాల్యూ ఎడిషన్ తోటి జతపరిచి చూస్తే వారికి వచ్చే ఆదాయం అత్యధికంగా ఉంటుంది. రైట్ సార్, నాకు కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు? కర్నూలు నుంచి అండి. నా పేరు మూర్తి అండి. మూర్తి గారు ఎక్స్పర్ట్ ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. సార్, చిరుధాన్యాల గురించి చెప్తున్నారు కానీ కొర్రల గురించి మీరు ఒక్కసారి కూడా చెప్పలేదు సార్. కొర్రలతో తయారైన వంటకాలు కానీ, చేసే వంటకాలు కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఇవి తెలిపారు సార్. దాంట్లో రకాలు కూడా కొర్రలకు సంబంధించిన విషయాలు. కొర్రలు జొన్నలు అంటే ముఖ్యమైన పంట సార్ కొర్రలు. అవునండి, మీరు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో గురించి ప్రత్యేకించి మరి జొన్నలు ఎక్కువ అత్యధికంగా ఉన్నాయి కాబట్టి దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. అయినప్పటికీ మీరు అడిగే ప్రశ్న ఎంతో వ్యాలిడ్. మన తెలుగు రాష్ట్రాల్లో మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కొర్రలు అనేది ఈ కర్నూలు ప్రాంతంలో మీరు ఎక్కడి నుంచి చెందినారో అక్కడ అత్యధికంగా దీనికి ఇప్పుడు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అనేకులు మరి రైతులు కూడా వీటిని పండించడం జరుగుతున్నది. కొర్రలతోటి అనేక రకములైన పదార్థాలు చేసుకోవచ్చండి. అయితే దీని పోషక విలువలు కూడా మనం చూస్తుంటే ఎంతో ప్రాధాన్యంగా వీటి యొక్క పీచు పదార్థాలైనా లేకపోతే మినరల్స్, వైటమిన్స్ని బట్టి, అంతేకాదు ఇది డయాబెటీస్ మధుమేహానికి ఎంతో దోహదం చేసేదిగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు వీటి నుంచి అనేకమైన వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ మీరు చూస్తున్న ఈ ఫిగర్స్లో చూస్తున్నారు పిక్చర్లో కొర్ర నుంచి పఫ్స్ అండి. ఇవి చాలా బ్యూటిఫుల్గా మనం చేయవచ్చండి. వీటిని వాల్యూ అడిషన్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్లాలని మా ప్రయత్నాలు జరుగుతున్నాయండి. మళ్ళీ దాని నుంచి ఫ్లేక్స్ చేయడం అయినప్పటికీ, బిస్కెట్స్ చేయడం అయినప్పటికీ, ఈ విధంగా మనం రెడీ టు ఈట్, రెడీ టు కుక్ ప్రోడక్ట్స్ తీసుకొని కొర్ర రవ్వ చేస్తే ఆ రవ్వ ద్వారా అనేకమైన మీరు దోశ అయినా ఏవైనా వీటన్నిటి నుంచి కూడా అన్ని ప్రోడక్ట్స్ చేయవచ్చు. ఇప్పుడు మనం రైస్ తోటి, వీట్ తోటి ఏవైతే పిండి వంటలు చేస్తామో అన్ని రెసిపీస్ మనం ఇప్పుడు కొర్రలతోటైనా జొన్నలతోటైనా చేయొచ్చండి. రైట్ సార్, అంటే మనం మామూలుగా ఈ చిరుధాన్యాలు పండించే వాళ్ళకు అంటే ఈ మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు? మార్కెటింగ్ ఎలా ఉంది? మార్కెటింగ్ అండి, ఇప్పుడు ఒకటి ఏంటంటే ఫామ్ లెవెల్ వాల్యూ ఎడిషన్ జరిపించడం వల్ల వాళ్ళకి మనం ఎట్ ద విలేజ్ లెవెల్ వాటిని సేల్ అయితే దీని ప్రోడక్ట్స్కి ప్రాపర్గా బ్రాండ్ చేసి ఒక ప్యాకింగ్లో చేస్తే పెద్ద రైతులు వారు ఇంటెన్సివ్ కల్టివేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ కేపబిలిటీస్ ఉన్నాయి. అంతేకాదు గవర్నమెంట్ కూడా మరి ఈ విషయాలు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ద్వారా కొద్దిగా వాటికి సబ్సిడీ ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి. 50% మీరు ఏమైనా మెషినరీ తీసుకుంటే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్కి ఆ మెషినరీ పైన సబ్సిడీ జరుగుతుందండి. మీరు మీ యొక్క రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ని కన్సల్ట్ చేసి కమిషనరేట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాటిలో మీకు ఏమి వీటి సబ్సిడీస్ దొరుకుతుందనేది వివరాలు మీకు తెలియజేస్తారండి. దాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చండి ఆ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ని, ప్యాకింగ్. అంతేకాదు మా సంస్థ మేము ట్రైనింగ్ కూడా ఇస్తున్నామండి వీటి పట్ల. తద్వారా 2 days ట్రైనింగ్ అని ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా వాళ్ళకి ఇయర్లీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కనిపిస్తారు. మీరు మీ రెస్పెక్టివ్ కమిషనరేట్ ఆఫ్ అగ్రికల్చర్, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మాకు ఇచ్చిన లిస్ట్ని బట్టి ఈ ఆంటర్ప్రినర్స్ని ఎంకరేజ్ చేయటం కొరకే ఈ జరుగుతుంది. అది కాక మీకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావాలని అంటే దానికి కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుందండి. రైట్ సార్, నాకు మరొకరు రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు? మాది విజయనగరం జిల్లా అండి, పార్వతీపురం సాయిబాబా అండి. సాయిబాబు గారు ఎక్స్పర్ట్ ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. హలో, మీ ప్రశ్న అడగండి సాయిబాబు గారు. ఇది చిరుధాన్యాల పంటల్లో ఆదాయం ఎక్కువ వచ్చేది ఏదుందండి? చిరుధాన్యాల పంటలో ఎక్కువగా ఆదాయం వచ్చే పంట చిరుధాన్యాల్లో మనం ఎక్కువ ఆదాయం అంటే రాగి అండి. అంతేకాదు ఇప్పుడు జొన్న కూడా మీరు గుంటూరు ఆ ప్రాంతాల్లో 8 టన్నుల వరకు పర్ హెక్టర్ తీస్తున్నారండి, అత్యధికమైన పంట అది. మరి అయితే మీది విజయనగరం జిల్లా అన్నారా?
విజయనగరం జిల్లా అంటే అక్కడ మెట్ట ప్రాంతాలు ఎక్కువ, కాబట్టి ఇరిగేటెడ్ క్రాప్ తీసుకుంటే మీకు డబుల్ ద ప్రొడక్టివిటీ అండి. ప్రొడక్టివిటీ డబుల్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా తీసుకోవచ్చు. రాగులకి ఈ దినాల్లో ఎక్కువ చాలా ప్రోత్సాహం జరుగుతుంది. దాని వాల్యూ ఎడిషన్ ద్వారా మరి మీ ప్రాంతంలో కూడా మరి మిగతా ఉన్నప్పటికీ రాగులు ఆరోగ్యానికి మంచిదే, అదేవిధంగా వీటికి ఉండే కమర్షియల్ వాల్యూని బట్టి మనం దీన్ని ముందుకు ఈజీగా తీసుకోవచ్చు. జొన్నది మీ ప్రాంతంలో అంత అధికంగా లేదు, అయితే రాగి ద్వారా స్టార్ట్ చేసి తర్వాత మిగతావి జొన్నలు కూడా మీరు చేయగలుగుతాయి. ఎందుకంటే జొన్న మనం చూస్తున్నట్టే భారతదేశంలో అయినా ఎక్కడైనా కానీ దాదాపు జొన్న సజ్జ రెండు కలిపి ఒక 70 to 80% పండిస్తారండి. రాగులు ఒక 15% పండిస్తే ఇంకో 5 నుంచి 10% వరకు తృణధాన్యాలు పండిస్తారు. కాబట్టి ఈ మనం ఏదైనా వాల్యూ ఎడిషన్ చేసి కమర్షియల్ లెవెల్లో పెద్ద మొత్తంలో తీసుకెళ్లాలంటే దాని కంటిన్యూస్ సప్లై ఆల్ త్రూ అవుట్ ద ఇయర్ కలిగి ఉండాలండి. కాబట్టి ఈ 3 పంటలు నేను సజెస్ట్ చేస్తానండి. జొన్న, సజ్జ, రాగి, ఈ 3 కూడా వాటి ప్రొడక్షన్ అధికంగా ఉంటుంది కాబట్టి మనం వాటిపైన ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చిరుధాన్యాలు యొక్క అదనపు విలువల గురించి చాలా చక్కగా వివరించారు. మా కాలర్స్ కూడా చాలా బాగా చెప్పారు. అండ్ మీ టైం కేటాయించి స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇక అదనపు సమాచారానికి సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి దయాకర్ రావు, ప్రధాన శాస్త్రవేత్త, ICAR IIMR, రాజేంద్ర నగర్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9987104005. ఇది ఇవాళ రైతు నేస్తం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.